విడవంక మండల కేంద్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు అంతా ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి విడవంక మండల కేంద్రంలోని 5, 6 వార్డుల్లో ఇండ్లు నీట మునిగాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. సర్పంచ్ల పదవీ కాలం అయిపోయినా అధికారుల పాలన సాగుతోంది. విడవంక పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మేడుతుల నాగరాజు, పరమేశ్వర్, సంపత్, అజయ్, సుక్కమ్మ, దేవమ్మ, అశ్విని, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇప్పిద్దాడ కనక ఆడవుతాడ ఆడ ఒక్క గింజక్క రాకుండా వెంటి వాళ్ళ వచ్చిన మాకు ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. మురికాలు రోడ్ వచ్చిందని రోడ్డు కానీ మురికాలు అంతా ఊడిపోయారు. ఇప్పుడు ఇళ్లకి వచ్చినాయి. అప్పుడు రోడ్డు వచ్చేటప్పుడు తీయమంటే తీస్తామన్నారు. ఎవ్వరు ఊకున్నా అప్పుడు ఇప్పుడు ఇళ్లకి వచ్చినాయి అని 10 రోజులు 15 రోజుల నుంచి వాళ్ళు తిరుగుతూ ఎవ్వరు వస్తలేరు. ఎవ్వరు పట్టించుకున్న లేరు, చూసిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. మరి ఇల్లు మునిగి కూలుడా ఏం చేసుడు పట్టించుకుంటా లేరు, వచ్చేవాళ్ళు లేరు. తిరిగి తిరిగి కాళ్ళని అరుగుతాను. ఓట్లేసేటప్పుడు ఉరికొస్తారు, మాకైరు 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 అని వస్తారు. దండాలు పెట్టుకుంటా కాలు మొక్కుంటా వస్తారు. ఇప్పుడు మేము కాలు మొక్కిన పట్టించుకుంటా లేరు, మేము దండం పెట్టిన పట్టించుకుంటా లేరు. మరి మా ఖాతా ఇప్పటికేం కాలిపోలే, ఇంకున్నది ఇంకా ముందట ఉన్నది. మాకేంది బాధ? నీళ్ళు గిట్లా మురికాల వచ్చినాయి, బాయిలకు వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి. మేము చస్తాను సాగు మరి ఎట్లా మాకు బాత్రూమ్ నిండింది, బావి నిండింది, నీళ్లు ఇంట్లోకి వస్తానే బాచారు చెప్పుది. మరి మరి ఎట్లా ఇట్స్ మరి ఎలా కొట్టు అయ్యా సారు మీ బాధ్యత. మరి మాకు గత ఎందుకు చెప్పుర్రి? వాసన కంప వాసన ఇటు ఉండదు, లేవడకుంటే మాకు అంత బురద మరి సత్తా. మరి నిన్న దాగాలపోతే 5000 రూపాయలు అయినాయి ఈ వాసనకే. నేను మేడుతుల నాగరాజు. మా వాడ మురికాలువ ఇన్ని రోజులు సాపు ఉండే. రోడ్డు కాబట్టి రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి మట్టి పోసిండు. ఆ మట్టి పోతే మురికాల నీళ్ళు పోతలేవు. ఆ కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్ నాకు అవసరం లేదని ఆయన వెళ్ళిపోయాడు. ఈ కార్యదర్శి చెప్తే కార్యదర్శితో మాకు లేదు, కాంట్రాక్టర్ మాట్లాడుకోవాలి, కాంట్రాక్టర్ చెప్తే ఇంటలేడు అని అంటుండ్రు. అది మెయిల్ మొత్తం వస్తానే ఇళ్ళకి వస్తాయి. ఇళ్ళకి వచ్చి ఇల్లు అంతా మేము తాళాలు వేసుకొని పోయే కాలం వచ్చింది. ఈ రోజులు వర్షాలు వచ్చి ఇంకా ఫుల్ వర్షాలు ఇంకా ముందు ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికారులు ఎంపీడీఓ సారు, మన కార్యదర్శి సారు మాకు అధికారులు స్పందించి ఉండడం జరుగుతుంది. ఎవరి ఇంటికి పోయినా కూడా ఈ మురికాలువ గురించి తీయమని చెప్పడానికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. అసలు మా పరిస్థితి ఏందని ఇప్పటికైనా స్పందించి అధికారులు వీళ్ళైనా కూడా మమ్మల్ని కొంచెం చేయాలని చెప్పి మేము అయితే ఇదివరకు వచ్చింది గతి లేదు, తీసింది అది లేదు. ఒకసారి మా డాక్టర్ దగ్గర పోయినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు వస్తాం అంటాను, కానీ ఇదివరకు వచ్చింది గతి లేదు, ఇదివరకు చేసింది లేదు. మేము అయితే మా పరిస్థితి ఇది. మేము నీళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాం. మా తలుపులు కూడా మాకు ఇళ్ళకు తాళాలు వేసి మేము వెళ్ళిపోయినాం. ఎత్తిపోతాను. ఇగో ఇది సార్ మా పరిస్థితి. జర దయచేసి అధికారులు ఎవరైనా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా 2 సార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి కూడా పోయినా కూడా ఆయన కూడా స్పందించడం లేదు. మేమేం చేయాలి అని అంటే కాంటాక్ట్ అంటాడు. మరి కాంటాక్ట్ చేసుడా, గ్రామ పంచాయతీ చేసుడా? అసలు మేము గ్రామ పంచాయతీ బిల్లు కడతలేమా? అసలు మా పరిస్థితి ఏంది? ఖరాబ్ అయినాయి. మేము ఉండుడా పోవుడా అనేది మీరే గ్రహించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.